ఇది నథింగ్ ఫోన్ 3A. చాలా రోజులు హైప్ తర్వాత నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro లాంచ్ అయ్యాయి. యాక్చువల్గా 3A Proని కూడా ఆర్డర్ పెట్టాను. అది యాక్చువల్గా ఈరోజు రావాలి. అది రాగానే వెరీ సూన్ దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ ఇది నథింగ్ ఫోన్ 3A బేస్ మోడల్ 25,000 రూపాయలకు లాంచ్ చేశారు. 25,000 రూపాయలకి నేను ఇది అందరికీ రికమెండ్ చేయను. వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే సూట్ అయ్యే ఫోన్ ఇది. వాళ్ళకి కూడా ఈ ఫోన్ కొన్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ ఫోన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, 25,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ లో మనకి పెద్ద కంటెంట్స్ ఏ ఉండవు. ఫోన్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంటుంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అంతే. చార్జర్ కానీ కేస్ కానీ మీరు సెపరేట్ కొనుక్కోవాలి. దాని గురించి మళ్ళీ చెప్తాను. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. వైట్, బ్లాక్ అండ్ బ్లూ. ఈ మూట్లో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి. నాకైతే వైటే నచ్చింది. ఫస్ట్ ఈ ఫోన్ లో మేజర్ అట్రాక్టింగ్ ఫీచర్ దీని లుక్స్ అనమాట. అఫ్ కోర్స్ ఇది నథింగ్ ఫోన్ 2A 3A పక్కన పెడితే మీకు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. జస్ట్ ఒక కెమెరా తప్పితే రిమైనింగ్ అంతా చాలా సిమిలర్ ఉంటుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 2A ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ ఈ గ్లిఫ్లెట్స్ నుంచి మీకు తెలిసిందే, ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ దాని బీట్స్ తగ్గట్టు ఈ గ్లిఫ్లెట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఇండికేటర్ గా యూజ్ అవుతుంది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బల్క్ అనిపిస్తుంది. 205 గ్రామ్స్ వెయిట్ ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆ ఫింగర్ ప్రింట్ మరీ కిందకి ఇచ్చారనిపిస్తుంది. కొద్దిగా పైకి ఇచ్చుంటే బాగుండేది, కొంచెం మరీ కిందకి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు పవర్ బటన్ కింద ఎసెన్షియల్ కీ అని కొత్తగా ఒక బటన్ తీసుకొచ్చారు. ఇదేమి యాక్షన్ బటనో క్యాప్చర్ బటనో కాదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, సడన్గా ఒక టెంపుల్ కనిపించింది, అరుణాచలం టెంపుల్ కనిపించింది. ఇప్పుడు నేను అరుణాచలం వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ వెళ్ళాలనుకుంటున్నా. జస్ట్ ఎసెన్షియల్ కీని లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ నోట్ ఓపెన్ అవుద్ది. రిమైండ్ మీ టు గో టు అరుణాచలం నెక్స్ట్ మంత్ అని చెప్పానంటే ఆటోమేటిక్గా ఎసెన్షియల్ స్పేస్లో అది సేవ్ అయిపోద్ది. అలా మీరు ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఏదైనా సినిమాకి వెళ్తున్నారు, ఆ సినిమా టికెట్స్ ఓపెన్ చేసి జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చి ఐ హ్యావ్ మూవీ టుడే at 7 PM అని చెప్పి సేవ్ చేస్తే ఎసెన్షియల్ స్పేస్లో సేవ్ అయిపోద్ది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎసెన్షియల్ స్పేస్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఎసెన్షియల్ స్పేస్ ఓపెన్ అవుద్ది. అక్కడ మనం సేవ్ చేసుకున్నవన్నీ వచ్చేస్తాయి అనమాట. వాటిని మనకు నచ్చినట్టు లైక్ కలెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి విజిట్ చేయాలా, లేదంటే టుడే లిస్ట్ ఇట్లా క్రియేట్ చేసుకొని వాటింట్లో మనం పెట్టుకోవచ్చు. మనం ఏదైతే వాయిస్ ఇచ్చామో అవన్నీ కూడా కింద మీకు ట్రాన్స్లేట్ అయిపోతాయి అనమాట. లైవ్ ట్రాన్స్లేట్ అయిపోయి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఏదైనా మీకు ఏదైనా ఫోన్ యూజ్ చేస్తున్నారు, సడన్గా ఏదైనా థాట్స్ వచ్చినాయి, సడన్గా ఏదైనా చేయాలనుకున్నారు, సో అది మీరు నోట్ ప్యాడ్లోకి వెళ్ళి నోట్ చేసుకునే బదులు జస్ట్ ఎసెన్షియల్ కీ క్లిక్ చేసి మీరు దాన్ని చెప్పారంటే ఫోన్లో మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు చెప్పింది ట్రాన్స్లేట్ చేసి ఎసెన్షియల్ స్పేస్లో సేవ్ చేసుకుంటుంది. ఇదైతే బాగానే ఉంది ఫీచరు. బట్ ఇంకా దీన్ని అప్డేట్ చేసి ఇంకా కొత్త ఫీచర్స్ దీనిలో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక చిన్న మాట, మీరు వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లా. ఈ ఫోన్స్ మనకి ఎవరు రివ్యూనట్ ఇవ్వరు. నేను నా సొంత డబ్బులు పెట్టి ఇవన్నీ కొనుక్కొని చేస్తున్నా. ఇవి అమ్మేటప్పుడు చాలా లాస్ ఉంటుంది. ఇవన్నీ బేర్ చేసి వీడియోస్ చేస్తున్నా. మీకు నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టిస్తే డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. మీరు ఏదైనా సినిమాలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ కానీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఇది LTPO ప్యానల్ కాదు. LTPO ప్యానల్ ఉంటే 1 Hz నుంచి 120Hz కి మనం యూజ్ చేసే పని బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది LTPO ప్యానల్ కాదు. సో మీకు బ్యాటరీ అనేది కొంచెం, మీరు ఒకవేళ 120Hz పెట్టుకుంటే బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా ట్రైన్ అయిపోతుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు కూడా బెజల్స్ కొంచెం థిక్గా అనిపిస్తున్నాయి, మరి లావుగా అనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్ లో మనం చాలా థిన్ బెజల్స్ చూస్తుంటాం, బట్ ఇది మాత్రం కొంచెం బల్క్ గా అనిపిస్తున్నాయి. బెజల్స్ కొంచెం థిక్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే చాలా బాగుంది. మెయిన్గా బ్రైట్నెస్. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే ఉన్న ఫోన్ ఇదే అనమాట. ఇండోర్లో 1300 nits దాకా వచ్చింది. అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ 2000 nits దాటింది. అండ్ అవుట్డోర్లో అయితే ఇంచుమించుగా 2300 nits నుంచి 2500 nits దాకా వెళ్తుంది అనమాట. అఫ్కోర్స్ వీళ్ళు చెప్పింది 3000 nits, బట్ ఇది ప్రాక్టికల్గా 2500 nits దాటుతుంది అనమాట. చాలా మంచి విషయం. మీకు సన్లైట్లో విజిబిలిటీ ప్రాబ్లం లేదు, చాలా క్లియర్గా డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ ఇది HDR సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూసుకోవచ్చు. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు. సో స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కానీ డాల్బీ అట్మాస్ లేదు. సో స్టీరియో సెపరేషన్ అయితే బాగానే ఉంది, లౌడ్ ఉంది. ఈ సెగ్మెంట్లో 25,000 రూపాయల దగ్గర మనం వేరే ఫోన్స్లో 1.5K AMOLED డిస్ప్లేస్ వస్తుంటాయి. ఇది ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ చేశారనిపించింది. ఇక్కడ ఫుల్ హెచ్డీ ప్యానల్ బదులు 1.5K ప్యానల్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. డిస్ప్లే కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. అండ్ ప్రాసెసర్ కూడా అంతే. ఇది స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. యాక్చువల్గా ఆ ప్రైస్లో ఇది ఏమి సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్ కాదు. 7 Gen 3 కన్నా కొంచెం ఒక 10% పర్ఫార్మెన్స్ తగ్గుతుంది గేమింగ్లో. బట్ ఇదేమి అంత తీసిపడేసే ప్రాసెసర్ కాదు, మంచి ప్రాసెసరే. జనరల్ యూసేజ్కి ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. ఈజీగా మీకు రెగ్యులర్ టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది, చిన్న మల్టీ టాస్కింగ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ గేమ్స్ ఆడే వాళ్ళకి నేను ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. గేమ్స్ దీనిలో ఆడుకోవచ్చు. మీరు BGMI 90 FPS ఆడుకోవచ్చు. మీకు అక్కడ FPS మీటర్ కూడా ఉంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు FPS మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. నేను ఆడుతున్నప్పుడు 1 hour కంటిన్యూస్గా ఆడాను. ఎక్కడ మేజర్ ల్యాక్స్ కానీ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. స్మూత్గానే ఉంది గేమ్ ప్లే. బట్ 25,000 రూపాయలకి దీనికన్నా బెటర్ గేమింగ్ ఫోన్స్ మనకు చాలా ఉన్నాయి.
సో గేమ్సే మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు ఆ ఫోన్స్ పిక్ చేసుకోవడం బెటర్. దీనిలో జనరల్ గేమింగ్, క్యాజువల్ గేమింగ్ లేదంటే వీకెండ్ గేమ్స్ ఆడుకుంటా అనుకుంటే ఆడుకోవచ్చు. విజయమే కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా మరీ ఎక్కువ టెంపరేచర్స్ రీచ్ అవ్వట్లా, గ్లాస్ బాడీ కాబట్టి. నేను ఒక 1 hour ఆడిన తర్వాత మాక్సిమం 40-41 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. సో టెంపరేచర్ కూడా కొంచెం కంట్రోల్లోనే ఉంది, బట్ ఎండాకాలంలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గేమింగ్కి ఇదైతే నేను రికమెండ్ చేయను. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ కూడా బీజేఎంఐ ఆడుతున్నప్పుడు గంటలో 20% బ్యాటరీ డ్రాప్ అయిపోయింది. గేమ్స్ ఆడితే ఒక 4.5 hour బ్యాటరీ వస్తుంది అంతే. సో గేమ్స్కి ఇది అంత రికమెండ్ చేయను. జనరల్ యూసేజ్కి ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ బ్యాటరీ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, సపరేట్గా 65 watts గాన్ ఛార్జర్ కొనుక్కోవాలి. యాక్చువల్గా 45 watts ఛార్జర్ ఉంది, 65 watts ఛార్జర్ ఉంది. 50 watts సపరేట్గా ఛార్జర్ అని తీసుకురాలా. సో మీరు ఒకవేళ కొంటే 65 watts గాన్ ఛార్జర్ కొనాలి. అది ఎక్స్ట్రాగా 2500 రూపాయలు ఉంటుంది అనమాట. సో 2500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఛార్జర్ కొంటే ఆ 65 watts గాన్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 50% 20 minutesలో ఛార్జ్ అవుతుంది. 0 to 90% 45 minutesలో ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించుగా 1 hour టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం ఇది ప్రాక్టికల్గా చూసుకుంటే రిమైనింగ్ కాంపిటేటర్స్లో మీకు 6000 mAh, 6500 mAh, అట్లీస్ట్ 5500 mAh మీకు ఈజీగా దొరుకుతున్నాయి. వీళ్ళు ఇంకా 5000 mAh తీసుకొస్తున్నారు. సో బ్యాటరీ కూడా అక్కడ కాంప్రమైజ్ చేశారు. అదే ఫోన్ నేను కంప్లీట్గా డేటా మీద టెస్ట్ చేస్తే నాకు అప్రాక్సిమేట్గా 7.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇదేమి అంత హెవీ యూసేజ్ కాదు, మోడరేట్ యూసేజే. జనరల్గా మనం యూజ్ చేసేటట్టే యూజ్ చేసా. 7.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇది కొంచెం తక్కువే, కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే. బట్ ఇచ్చింది 5000 mAh కాబట్టి అంతే వస్తుంది, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ కూడా మీకు డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ అన్నిట్లో లిటిల్ బిట్ కాంప్రమైజ్ చేశారు. సెగ్మెంట్ బిట్స్ తీసుకురాలా, కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు అన్నింటిలో. బట్ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకొచ్చింది కెమెరాస్ అనమాట. నాకు ఈ ఫోన్లో కెమెరాస్ చాలా బాగా నచ్చినాయి. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ సెన్సార్ కాదు, సామ్సంగ్ సెన్సార్, సామ్సంగ్ GN9 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది కూడా సామ్సంగ్ సెన్సారే, సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది. అండ్ 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు మేజర్గా హైలైట్ చేస్తుంది కూడా ఈ టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు. అండ్ 30x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 30x జూమ్ ఫోటోస్ అంత బాగా అనుకున్నా, బట్ ప్రాసెసింగ్ బాగా చేస్తుంది, డీటెయిల్స్ చాలా బాగా చూపిస్తుంది 30x ఫోటోస్. అండ్ ఆ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అసలు ఇవ్వకుండా ఉండాలనిపించింది. పెద్దగా దానివల్ల యూజ్ లేదు, మీకు దానిలో వీడియోస్ ఏం తీసుకోలేరు, జస్ట్ ఫోటోస్. లైటింగ్ బాగున్నా, లైటింగ్ బాగోకపోయినా ఫోటోస్ అయితే పెద్దగా బాగా రావట్లా. జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ లేవు. అసలు తీసేసి 50-50 ఇచ్చుంటే సరిపోయేది అనిపించింది. 8 MP అసలు పట్టించుకోవద్దు, తీసేసేయండి. మెయిన్ కెమెరా లైటింగ్ బాగుంటే మీకు మెయిన్ కెమెరా ఫొటోస్ ఎక్సలెంట్ వస్తున్నాయి. మీరు 1x ఫొటోస్, 2x ఫొటోస్, 4x ఫొటోస్. 4x అంటే డిజిటల్ జూమ్ అనమాట. 100 mm ఫోకల్ లెంత్లో డిజిటల్ జూమ్ అవుద్ది. ఈ 1x 2x ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. 4x కూడా బాగానే వస్తున్నాయి. నేను మరీ సాఫ్ట్ అయిపోతాయి అనుకున్నా, 4x ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 2x, 3x, 4x అన్నీ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. 1x, 2x ఆప్టికల్ జూము, 3x, 4x డిజిటల్ జూమ్స్ అనమాట. డిజిటల్ జూమ్ అయినా మీకు ఎక్కడ డీటెయిల్స్ మిస్ అవ్వట్లా, చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ 1x కానీ అసలు 2x పోర్ట్రేట్స్ అయితే చెప్పక్కర్లా. 2x ఫోటోస్ దానికోసం టెలిఫోటో కెమెరా ఇచ్చారు కాబట్టి ఆ ఫోటోస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 2x ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి, వెరీ ఇంప్రెసివ్. అండ్ వీడియో 2 కెమెరాస్, టెలిఫోటో అండ్ మెయిన్ కెమెరా, రెండిట్లో 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వీడియో అయితే చాలా బాగా అనిపించింది నాకు. డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది, చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. అండ్ 2x టెలిఫోటో వీడియో కూడా చాలా బాగుంది. 2x టెలిఫోటో నేను కొంచెం సరిగ్గా రాదనుకున్నా, షేక్ అవుద్ది అనుకున్నా, బట్ అది కూడా చాలా బాగా వస్తుంది. లిటిల్ బిట్ షేకే కానీ అది కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏంటంటే బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు. బొకే వీడియోస్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు. అండ్ వైడ్ యాంగిల్లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు. ఓన్లీ 1x అండ్ 2x ఈ రెండింటిలో వీడియోస్ 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే నైట్ టైంకి వస్తే మాత్రం కొద్దిగా సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మాత్రం ఇక్కడ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. 1x కానీ 2x కానీ 4x కానీ చాలా బాగా వస్తున్నాయి. 4x కొద్దిగా సాఫ్ట్ అవుతుంది కానీ 2x మాత్రం అసలు చాలా బాగా వస్తున్నాయి, ఎక్సలెంట్ వస్తున్నాయి 2x ఫొటోస్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 2x, 3x, 4x అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. 4x కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కానీ 1, 2, 3 చాలా బాగా వస్తున్నాయి. 2 అయితే అసలు చెప్పక్కర్లా, ఎక్సలెంట్ ఉంది. ఆ టెలిఫోటో కెమెరా ఇచ్చింది దానికోసం కాబట్టి 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో కూడా 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తుంటే లిటిల్ బిట్ కొద్దిగా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ కొద్దిగా షేక్ అవుతున్నట్టుంది కానీ మీకు ఓవరాల్గా వీడియో క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఒక్క వెలితే ఏంటంటే బొకే వీడియో కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అది ఫస్ట్ నుంచి నథింగ్ తీసుకురాదు, అది ఎందుకో మరి అదొక్కటే మిస్ అవుతుంది. మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా లైటింగ్ బాగుంటే చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. బట్ వీడియో 1080p 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ అయితే ఇవ్వలేదు. 4K కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎనీవే వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ మక్కబెట్టడానికి ఏం అనిపించలేదు నాకైతే. కాకపోతే ఫ్రంట్ కెమెరా లో లైటింగ్లో మాత్రం అంత సూపర్గా పర్ఫామ్ చేయట్లా, కొద్దిగా లిటిల్ బిట్ మీకు ఫేస్ సాఫ్ట్ అయిపోతుంది. అండ్ వీడియో 1080p 60 FPSలో రికార్డ్ చేస్తే చీకటికి వచ్చేస్తుంది. అదే 30 FPSలో రికార్డ్ చేస్తే బ్రైట్గా చాలా బాగా వస్తుంది వీడియో.
సో కెమెరాస్లో నాకు పెద్దగా వంగబెట్టడానికి ఏం కనిపిలా, ఒక్క బొకే వీడియో ఒకటే మిస్ అవుతుంది. అది తప్పించి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్. లిటిల్ బిట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అవసరం. కొన్ని చోట్ల ఫేస్ కొంచెం తెల్లగా కొంచెం మరీ ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. చిన్న అప్డేట్సే మోస్ట్లీ సెట్ చేస్తారు. ఐ థింక్ ఫోన్ 2Aలో అయితే ఫోన్ లాంచ్ అయినప్పుడు కెమెరాస్ అసలు చాలా దారుణంగా ఉండింది. బట్ దీనిలో అలా లేదు, చాలా వరకు 99% ఆటోమైజ్ చేశారు. కొద్దిగా లిటిల్ బిట్ ఒక 2-3 అప్డేట్స్ పడ్డాయంటే కంప్లీట్గా సెట్ అయిపోద్ది. అండ్ దీంతోపాటు మేజర్ అడ్వాంటేజ్ ఈ ఫోన్లో UI యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నథింగ్ వైస్ 3.1తో వస్తుంది. అసలు జీరో బ్లోట్వేర్. ప్రీ ఇన్స్టాల్డ్గా థర్డ్ పార్టీ యాప్స్ ఒకటి కూడా ఉండదు. మీకు ఓన్లీ గూగుల్ యాప్స్ అండ్ కొన్ని డిఫాల్ట్ యాప్స్ కొన్ని ఉంటాయి తప్పితే వేరే ఫోన్స్ ఇస్తున్నట్టు చెత్త యాప్స్ అన్ని ఇవ్వట్లా. చాలా క్లీన్ UI, యూజ్ చేసినప్పుడు చాలా ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ యానిమేషన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ చాలామంది దీనిలో ఐకాన్ ప్యాక్ కూడా నథింగ్ ఐకాన్ ప్యాక్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వస్తుంది. సో అది కూడా చాలా బాగుంది. కాకపోతే కొన్ని యాప్స్ మాత్రం కలర్స్లో చూపిస్తుంది. నథింగ్ ఐకాన్ ప్యాక్ పెట్టినా కూడా కొన్ని యాప్స్ మాత్రం ఇంకా కలర్స్లోనే చూపిస్తుంది. దానికి ఏం చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ నథింగ్ ఐకాన్ ప్యాక్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. కాబట్టి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. వన్స్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీకు యాప్స్ అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ స్విచ్ అయిపోతాయి. చాలా బాగుంది, మీకు UI చాలా బాగుంటుంది. అండ్ ఇది Android 15తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది IP64 రేటింగ్తో వస్తుంది. ఈ ప్రైస్లో IP68లు 69లు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా 64 అంటే కొంచెం ఆలోచించాలి. అండ్ సెన్సార్స్ ఏం స్కిప్ చేయాలా, సెన్సార్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ 5G సిగ్నల్, ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం కనిపించింది. 5G నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు స్టూడియోలో అండ్ ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు, చాలా బాగా వచ్చింది. బట్ జియో యూజ్ చేస్తున్నప్పుడు నాకు స్టూడియోలో, అంటే నా స్టూడియో టెర్రస్లో ఉంటుంది, సో టెర్రస్లో ప్రాబ్లం లేదు, సిగ్నల్ బాగానే ఉంది. బట్ ఇంటికి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మాత్రం నాకు సిగ్నల్ 5G సరిగ్గా రావట్లా. అదేమన్నా డివైస్ ప్రాబ్లమా లేదంటే అన్ని ఫోన్స్కి అలాగే ఉందా నాకు తెలియదు. కానీ ప్రెసెంట్ 5Gకి అయితే జియో అంత సిగ్నల్ రావట్లా. ఇది ఏమన్నా అప్డేట్ చేస్తారేమో చూడాలి. అండ్ దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది. మెయిన్గా చెప్పడం మర్చిపోయా, ర్యామ్ LPDDR 4x ర్యామ్తో వస్తుంది. 4x ర్యామ్ ఓకే, 5x కూడా ఇచ్చి ఉండొచ్చు. బట్ 4x ర్యామ్ మీకు ర్యామ్ మెమరీలో పెద్ద యాప్స్ ఉంచుకోవట్లేదు, కానీ చిన్న యాప్స్ అయితే మెమరీలో ఉంచుకుంటుంది, ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్. UFS 2.2 స్టోరేజ్. ₹25,000 దగ్గర UFS 2.2 అనేది అస్సలు యాక్సెప్ట్ చేయలేం. అట్లీస్ట్ UFS 3.1 అన్నా ఇవ్వాలి. సరే ఇదే ₹25,000 అంటే ఓకే సార్ పక్కన పెట్టండి. 3A ప్రోలో కూడా అంతే, అది 30,000 దగ్గర కూడా UFS 2.2 అనేది అస్సలు కరెక్ట్ కాదు. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మీకు చాలా స్లో ఉంటాయి. నేను ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా SSD నుంచి ఫోన్లోకి, ఆ ఫైల్ ఒక 11 GB దాకా ఉంది. ఆ ఫైల్స్ నాకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంచుమించుగా 7 minutes టైం పట్టింది. అట్లీస్ట్ UFS 3.1 ఇచ్చినా పర్లేదు, కానీ 2.2 అనేది ఈ ప్రైస్లో అంత యాక్సెప్టబుల్ మూవ్ అయితే కాదు. అండ్ ఇంతకుముందు నథింగ్ ఫోన్లో మీకు ఇన్బిల్ట్ గ్యాలరీ ఉండేది కాదు, గూగుల్ ఫొటోస్ యూజ్ చేసుకోవాలి, స్టాక్ అయినట్టు కదా. బట్ ఇప్పుడు మొత్తం కస్టమైజ్ చేస్తున్నారు. ఈ నథింగ్ OS 3.0లో మీకు ఇన్బిల్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. రైట్, గ్యాలరీ ఇచ్చున్నారు. గ్యాలరీ UI బాగానే ఉంది, పెద్ద ఫీచర్స్ లేవు, కానీ ఓకే ఇన్బిల్ట్ గ్యాలరీ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు గూగుల్ ఫొటోస్ వాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందికి నచ్చదు అది గూగుల్ ఫొటోస్, అందుకని చెప్తున్నా. అండ్ ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు గూగుల్ డైలర్ నుంచి కాల్ రికార్డింగ్ చేస్తే అవతల పర్సన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వినిపించేస్తుంది. బట్ దీనిలో విడ్జెట్ ఒకటి ఉంటుంది, రికార్డర్ విడ్జెట్. మైక్ అండ్ సిస్టమ్ విడ్జెట్ యాడ్ చేసుకున్నారంటే మీరు కాల్లో ఉన్నప్పుడు జస్ట్ ఆ విడ్జెట్ని ఆన్ చేస్తే మీకు డైరెక్ట్ కాల్ రికార్డింగ్ అయిపోద్ది. అదంతా మీకు రికార్డింగ్స్లో సేవ్ అయిపోద్ది. సో ఈ విడ్జెట్ ద్వారా మీరు కాల్ రికార్డింగ్ చేస్తే అవతల పర్సన్కి నోటిఫికేషన్ రాదు అండ్ వాళ్ళు మాట్లాడేది మీకు క్లియర్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచరే. అండ్ ఇంతకుముందు ఈ క్లోన్ యాప్స్ కానీ యాప్ లాక్ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఈ ఫోన్లో అన్ని ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ యాప్స్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్స్ని యాప్ లాక్ వేసుకోవచ్చు, ఇట్లా కస్టమైజ్ ఫీచర్స్ కూడా మీరు తీసుకొచ్చారు. అందుకే చెప్పేది యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. అసలు కంపేర్ చేయలేం. 25,000లో మిగతా ఫోన్స్ చూస్తే అసలు మీరు ఈ ఫోన్ వాడారంటే ఆ ఫోన్స్ మీరు అసలు పట్టుకోలేరు, అంత బాగుంటుంది అన్నమాట దీనిలో. సరే ఫైనల్గా ప్రైసింగ్ 2 మోడల్స్ తీసుకొచ్చారు. 8GB RAM 128GB మోడల్ 24,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 26,999 లాంచ్ చేశారు. 25,000 బేస్ మోడల్. ₹2,000 కార్డ్ ఆఫర్ ఉంది, 23,000 రూపీస్కి వస్తుంది. అండ్ 2,500 పెట్టి ఛార్జర్ కొనుక్కోవాలి, గాన్ ఛార్జర్. అది ఎక్స్ట్రా కొనుక్కుంటే 25,500 రూపీస్కి బేస్ మోడల్ వస్తుంది. అదే హై ఎండ్ మోడల్ అయితే 27,500 రూపీస్కి వస్తుంది. సరే బేస్ మోడల్ చూసుకుంటే 25,500 రూపీస్ పెట్టి ఈ ఫోన్ని కొనొచ్చా అంటే, మేజర్గా ఈ ఫోన్లో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ లుక్స్ చాలా బాగుంటాయి. అండ్ UI యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ కెమెరాస్ ఎక్సలెంట్ కెమెరాస్. ఈ మూడే దీనిలో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్. నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ డిస్ప్లే 1.5 డిస్ప్లే లేదు, ఫుల్ HD డిస్ప్లే. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీయే, అదర్ ఫోన్స్ లాగా హ్యూజ్ బ్యాటరీస్ ఇవ్వలేదు. అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ఇవ్వట్లేదు, ఇది ఒక మేజర్ నెగిటివ్. సరే ప్రాసెసర్ యాక్సెప్ట్ చేయొచ్చు, కెమెరాస్ మీద ఫోకస్ వెళ్ళారు కాబట్టి ప్రాసెసర్ తగ్గించారంటే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని నేను ఏమనట్లా. అండ్ స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం స్లో ఉంటాయి. సో ఇవి నాకు మేజర్ నెగిటివ్స్ అనిపించాయి. ఇంకా చిన్నవి ఉన్నాయి కానీ అవేం పెద్ద కన్సర్న్ చేయవు. ఇవి మేజర్ నెగిటివ్స్, ఇవి మేజర్ పాజిటివ్స్. అయితే ఈ ఫోన్ ఎవరు కొనొచ్చు? ఎవరికైతే యూనిక్ లుకింగ్ ఫోన్, నా ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళానంటే అందరి అటెన్షన్ నా ఫోన్ మీద ఉండాలి, యూనిక్గా కనిపించాలి అనుకున్న వాళ్ళు. అండ్ మేజర్గా నేను కెమెరాస్ యూజ్ చేస్తాను, పెద్దగా గేమ్స్ ఆడను, జనరల్ యూసేజ్కి. అండ్ కెమెరా నా మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు ₹25,000 పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే
రூపాయలు పెట్టి ఈ ఫోన్ కొనొచ్చు. లేదు కొద్దిగా వెయిట్ చేస్తాను అనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి, మీకు ఒక 2-3 monthsలో కొంచెం ప్రైస్ తగ్గుద్ది. 25,000 అనేది నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను అనిపిస్తుంది. కొద్దిగా ఆగితే ఇది ఇంకా తగ్గుద్ది, మీకు 23 అలా వచ్చిందంటే మాత్రం తీసేసుకోవచ్చు. ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఫోన్ కావాలో, లేదంటే ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలో వాళ్ళకైతే నేను ఫోన్ అంత రికమెండ్ చేయలేను. మేజర్గా కెమెరాస్ కోసంగా ఫోన్ చూస్తున్నాను, యూనిక్ లుకింగ్ కావాలనుకుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్. బాయ్, జై హింద్.